మహాపత్రికల హరీష్కు కీలక బాధ్యతలు. ఇక ఏమంటారు చూడు, ఇక తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకేందుకమ్మ గుంజులాట అన్నట్టు. ఇక అయ్య పంచాది బీజ పంచాది ఇక ఆ నడువు ఇట్లా ఇక ఈయన జ్వరపడ్డాడు. ఇప్పుడు ఈయన అంటే ఎర్రవల్లి ఫామ్ హౌజులనే అడుగు పెడుతుండు. మావా ఎందుకంటే ఇప్పుడు సందు, ఇప్పుడు ఇటు బిడ్డ దూరం అయింది, కొడుకుతో కూడా లడాయి ఉంది. ఇక ఈ సందులో నేను జ్వరపడితే మా మామని చిన్నగా మత్పరిస్తే ఇక నాకు ఏదో ఒకటి చిన్నగా ఇక నిన్నమన్న నాకు లేని లోటు ఇప్పుడు తీర్చబోతాడు మా మామ అన్నట్టుగా. ఇక ఈ కోయిలాగా ఇక మంచిగా ఎర్రవల్లి బాయి కాడ పెద్ద మనిషి కేసీరావయ్య బాయి కాడ అండబెట్టి ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా, పకోడీలు తినుకుంటా, మిరపకాయ బజ్జీలు తినకుంటా మునిపే ఇక నిండియాల మరి ముసురు పడుతుంది కదా. ఇక మంచిగా ఇక మామకు ఇంత మిరపకాయ బజ్జీలు పొట్టనం కడకపోయి తీసుకుపోయి తమాష ముచ్చట పెట్టుకుంటా ఇక అటో ఇటో పార్టీని చక్కదిద్దవయ్యా, పార్టీ వంకర పోతుంది, ఈ కారు చక్కదనం గిట్ల అయిపోతుంది. కారు ఇక అనుగు పడ్డదో జంగు వచ్చిందో ఇక అది ఇక రేపో మాపో పాతినిప సామానికి వేయాలి అనే విధంగా తయారైతే వరంగల్ సభ పెట్టి నేను మూత మోగించి కారు పార్టీకి నేను జీవిగంజి పోస్తే మళ్ళీ ఇదేందే ఉద్దారకం మన ఇంటి పంచాయతీ అది అని ఇక దాన్ని నువ్వు ఎటువంటి చక్కదిద్దాలి, సైజ్ చేయాలి. ఇక ఇది నీ వల్ల అవుతుంది హరీష్ అని. ఎందుకంటే మరి ఉద్యమం నుంచి ఎంట ఉన్నోడా చూసినోడా. ఇక అందుకనే ఇక మరి పార్టీ చక్కదిద్దే ఉపాయం, చక్కదిద్దే వ్యవహారం ఇప్పుడు కేసీరావయ్య బాయికాట నిర్ణయం తీసుకొని ఇప్పుడు హరీష్ రావయ్య చేతులు పెట్టినట్టుగా కనబడుతుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో గులాబీ భాషతో హరీష్ రావు మంతనాలు. ఏం మంతనాలు ఉంటాయి, గయ్యే మంతనాలు. రేపు కాళేశ్వరంలో కథ ఏం జరిగింది, ఎట్టడ సంగతి అని అడిగితే అధికారులు ఏం చెప్పాలి, ఎట్ట చెప్పాలి. ఇక ఇలా ఇంకో ముచ్చట కూడా బయటకు వస్తుంది నిండియాల. ఏందయ్యా అంటే ఆనాడు ఈయన నీళ్ల శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా ఈయన ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నాడు. ఈటెల రాజేందర్ హరీష్ రావు కూడా లోపటంగా కలిసిర్రు, లోపటంగా రామసక్కదనంగా మాట్లాడుకున్నారు. కాళేశ్వరం మరి పీసీ ఘోష్ కమిషన్కు విచారణకు మనం హాజరయ్యి ఏం మాట్లాడాలి, మనం ఏం సమాధానం చెప్పాలి అని ఈ రకంగా హరీష్ రావు ఈటెల రాజేందర్ కూడా బదురుకొని. ఎందుకంటే ఇక ఆనాటి సంది ఉద్యమ కాలం నుంచి దోస్తులైరి, ఎట్లా పోతుందా బంధం, మరి చిన్నసన్న దోస్తానామా. ఇక రేపు కూడా విచారణలో మనం ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఏంది ఏం కథ. మళ్ళీ ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా గిటగిట మాట్లాడిండు. మామ గిటగిట చెప్పమన్నాడు, గిటగిట సైజ్ చేయమన్నాడు, గిది కథ గిది ముచ్చట అని మళ్ళా కేసీరావయ్య శివల యేసుడు. వీళ్ళు ఇద్దరు లోపడంగా బదురుకునుడు, లోపడంగా చీకటి దోస్తానం చేసుడు, ఈ కథ కూడా నడుస్తుందట. ఇక మొత్తానికైతే ఇక ఇప్పుడు హరీష్ రావుకు సందు దొరికింది.